తెలంగాణ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ రెప్పపాటులో జీవితం మారిపోతుందని, కుటుంబాలకు భరోసాని ఇచ్చేది ఇన్సూరెన్స్ పాలసీలు మాత్రమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ 20 రూపాయలు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఎవరి దగ్గరనైనా డబ్బులు లేకపోతే నేను ఆర్థిక సహాయాన్ని చేస్తానని డీఎస్పీ రెహమాన్ తెలిపారు. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ పాలసీ బ్యాంకర్తో మాట్లాడి 20 రూపాయలు ప్రధానమంత్రి జన సురక్ష పథకాలు, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం కేవలం 436 రూపాయలతో ప్రీమియం చేసిన ఆటో డ్రైవర్లకు 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా, న్యాచురల్ డెత్ అయిన ఆటో డ్రైవర్లకు పాలసీ వర్తిస్తుందని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆటో డ్రైవర్లకు తెలియజేశారు. ప్రధానమంత్రి జన సురక్ష పథకాలు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ప్రీమియం చేర్పించడం ఎంతో శుభ పరిణామమని ఆయన పోలీసు అధికారుల సేవలను కొనియాడారు. ఒక యాక్సిడెంట్కి గురైన వ్యక్తికి 5 పాయింట్లు, తాగి వాహనం నడిపితే 5 పాయింట్లు. డీఎస్పీ గారిని ఈ యొక్క వేదిక అలంకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. ప్రధాన కార్యదర్శి ఆటో యూనియన్ కృష్ణ గారిని బొకేతో ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీద. కొత్తగూడెం 3 టౌన్ సిఏ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం సార్. ఇన్సూరెన్స్ 2 పాలసీలు ఉన్నాయి సార్. అవి రోడ్డు మీద డ్రైవింగ్ చేసే మిత్రుల కుటుంబాలకి, గతంలో జరిగిన ఇన్సిడెంట్లు కూడా ఎవరికి కూడా బెనిఫిట్ లేకుండా ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. వీళ్ళే తెలిసిన కుటుంబాలు కూడా ఉన్నాయి సార్. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చాలా లోతుగా ఆలోచించి మొన్న మీటింగ్లో చెప్పిన దాని ప్రకారం మనకు ఎస్బీఐ నుంచి రాజబాబు గారు మేనేజర్ గారు ముందుకు వచ్చారు సార్. యూనియన్ బ్యాంక్ వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా వాళ్ళు చేసుకోవచ్చు సార్. ఇప్పుడు దాని గురించి క్లియర్గా మన మెయిన్ బ్రాంచ్ మేనేజర్ గారు రాజబాబు సార్ని ఒకసారి వీళ్ళకు అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ సురక్ష బీమా యోజన మన కుటుంబానికి పరిరక్షణ కొరకు కేవలం 20 రూపాయలు. మరి ఇక్కడ అంతా కూడా ఆటో సహోదరులు ఉన్నారు, ఆటో యూనియన్స్ పెద్దలందరూ ఉన్నారు. ఆటో ఎక్కి దిగితే ఎంత ఖర్చు అండి? కేవలం 20 రూపాయలు. 20 రూపాయలకి ఒక సంవత్సర కాలంలో యాక్సిడెంట్ జరిగినటువంటి ఏ వ్యక్తికైనా, మరి యాక్సిడెంట్ మరణమైనటువంటి వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి మరి కేంద్ర ప్రభుత్వం గారు ఏర్పాటు చేశారు. మరి దీనిలో పాము కాటు మొదలైనవి అన్నీ కూడా కవర్ అవుతాయి. అంతేకాకుండా ఆ యాక్సిడెంట్ జరిగి ఏదన్నా మరి పాక్షికంగా మరి అంగవైకల్యం సంభవించిన 2 లక్షల వరకు కూడా కవరేజ్ ఉంటుంది. దీని వయసు 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు. అంగవైకల్యం జరిగినా కూడా ఇస్తారు. 2 లక్షల వరకు కవరేజ్ ఇస్తారు. చనిపోయినటువంటి కుటుంబానికి వారి ఎవరైతే నామినీ ఉంటారో వారికి 2 లక్షల రూపాయలు ఇస్తారు. సపోజ్ అంగవైకల్యం జరిగింది అనుకోండి, 2 లక్షల రూపాయల వరకు కూడా దాని కవరేజ్ ఉంటుంది. దాని గురించి ఈ ప్రాసెస్ చేద్దాం. మీకు ఇష్టమైతే 20 రూపాయలు కట్టుకుంటే 2 లక్షల రూపాయలు, లేదు 436 రూపాయలు కట్టుకుంటే సహజ మరణం, ఏ మరణమైనా కామెర్లు వచ్చి, గుండెపోటు వచ్చి, టీబీ వచ్చి, ఏది వచ్చినా కానీ ఇది కవర్ గురించి కదా, అది ఈరోజే చేయాలి. మీరందరూ సంతోషంగా చేయాలి. వీళ్ళు ఒక 4 చెప్పేటట్టు మీరు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన 3 టౌన్ సిఎస్ఆర్ శివప్రసాద్ సార్ గారిని ఒక 2 మాటలు మాట్లాడుకోవచ్చు సార్. మదారసైకి మరియు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఆటో యూనియన్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఒకటి చక్కటి కార్యక్రమం. నిజంగా దీని గురించి చాలా తక్కువ మంది తెలుసు. ఇది అవేర్నెస్, ఈ ప్రోగ్రాం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం నిజంగా మన నరేష్ గారు అని చెప్పేసి ఫోర్ చేసి మరీ పెట్టేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. కాకపోతే మనం బ్రతుకున్నప్పుడు కంటే మన వల్ల మనకేమైనా జరిగితే
ఆ వచ్చే రూపాయి వల్ల మన కుటుంబానికి ఎంత లాభం ఉంటుందని చెప్పేసి అని మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాం. కానీ అయినా కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అటువంటి ఎవరు చేయకుండా దయచేసి బ్యాంక్ మేనేజర్గా చెప్పిన విధంగా ఇప్పుడు ఎట్లాగో మనం ఆటోలన్నీ బంద్ చేసి కూర్చున్నాం, అదే రకంగా ఇంకొక అర్ధగంట సేపట్లో మనం కంప్లీట్ చేసుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంతో మన కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక పరంగా మనం ఉన్నా లేకున్నా కూడా వారికి ఆ రకంగా భరోసా కల్పించాలని కోరుతున్నాను. ఈ అవకాశం మన జిల్లా ఎస్పీ రోహిత్ రావు సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇది ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి తీసుకొచ్చినందుకు ఆ రోజు వచ్చిన రోజు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు, వాళ్ళు ఊహించలేరు. ఇప్పుడు వాళ్ళు మీరు ప్రియమని తీసుకోవడానికి అవసరం ఇది చచ్చిపోయేటప్పుడు నాకెందుకు అనే సెంటిమెంట్ అడ్డం వస్తుంది. కానీ తప్పు. ఆ దినం వచ్చిన రోజు మనం ఉన్నాం జవాబు చెప్పడానికి, అడగటానికి, ఆన్సర్ ఇవ్వడానికి. వాళ్ళు చెప్పరు మనకి. వాళ్ళు ఎంత బాధపడతారో, వాళ్ళ మానసిక వేదన ఎంత ఉంటుందో తెలియనప్పుడు ఒక 2 లక్షలు కూడా ఆ కుటుంబానికి ఇంపార్టెంట్. మిత్రులారా, ప్రమాదం జరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా? తాగి నడపొద్దు, డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ ఇవ్వద్దు, పక్కా ఇన్సూరెన్స్ ఉండాలా, పక్కా ఇన్సూరెన్స్ ఉండాలి, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇది అనుకున్నాం. జాగ్రత్త ప్రయాణం చేసుకోవాలా. కుటుంబంలో ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్పినాను మీకు. మీ కుటుంబం సంబంధించిన ఫుల్ సైజ్ ఫోటో, మీ కుటుంబంలో మీ బిడ్డ బాబు అన్నీ ఉన్న ఫోటో ఒకటి దేవుని ఫోటో పక్కన ఉండాలి. ఎందుకు చెప్పినా, మీరు కొంతమంది ఉన్నారు, కొంతమంది వినలేకపోవచ్చు. ఆటో ఎక్కుతారు, ఆటో ఎక్కిన దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటారు. మంచిదే, వెరీ గుడ్, దండం పెట్టుకుంటారు ఎక్కగానే. మరి మన కుటుంబ ఫోటో కూడా కనపడాలా. ఈరోజు కార్యక్రమంలో మెయిన్ వ్యక్తులైన మీ అందరి కార్మిక సోదరులందరికీ, ఆటో కార్మికులు కానీ అన్ని సెక్షన్ ఆఫ్ లేబర్స్ అంటే లో ఇన్కమ్కి ఎటువంటి ఇన్సూరెన్స్, ఎటువంటి బీమాలు ఉండవనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా బీమా సదుపాయం ఇవ్వాలనే సదుద్దేశంతోనే మోడీ గారి ఈ ప్రోగ్రామ్ని 2014-15లోనే గౌరవ ఎస్పీ గారి సూచనతో డిఎస్పీ గారు కొత్తగూడెం క్లబ్లో రోడ్డు భద్రత వారోత్సవాలు సదస్సు నిర్వహించి, ఆ సదస్సులో ఆటో కార్మికులకి ఏదో ఒకటి చేయాలని పట్టుదలతో నిన్ననే చెప్పడం జరిగింది డిఎస్పీ గారి ద్వారా. నిన్న నాకు ఫోన్ చేసిన వెంటనే, సార్ వాళ్ళకి కొంచెం పని ఉందంటే, మీరు రాకపోయినా బాగాలేదు, 100 మంది ఉన్నా 50 మంది ఉన్నా ఆటో డ్రైవర్లకు ఏదో ఒక పట్టుదలగా నేను చేయాలని కృతనిచ్చి ఎంతో ఉన్నా. దాన్ని మన ట్రాఫిక్ ఎస్హెచ్ఓ గారు మామూలు ఇబ్బంది పెట్టలేదు. 436 కడితే ఎలాంటి బంధమైనా వచ్చే ఇన్సూరెన్స్ కోరే వాళ్ళ కుటుంబానికి, వాళ్ళు గతించిన వాళ్ళ కుటుంబానికి ఎంతో సహాయం చేస్తున్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన పథకాలను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రోగ్రాం తయారు చేయడానికి మా నరేష్ ట్రాఫిక్ ఎస్ఐ గారు, 3 సిఐ గారు, మా ఎస్పీ గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సక్సెస్గా ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఎంతమంది